78వ కీర్తన 78వ కీర్తన పెద్ద కీర్తన. ఆ కీర్తన అంతా చూడట్లేదు, కానీ 1-2 తలంపులు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 78వ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు ఎవరు, అతని పూర్వాపరాలు పెద్ద వివరాలు మనకేం లేవు, కానీ ఆసాపు ఆరాధనకు సంబంధించిన ఒక ప్రముఖ నాయకుడు అని పాత నిబంధనలో మనకి చాలా తక్కువ సమాచారం ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 150 కీర్తనల్లో దావీదు కీర్తనతో పాటు ఆసాపు, కోరహు, సొలొమోను, మోషే వంటి వారు రాసిన కీర్తనలు కూడా జోడించడం జరిగింది. ఈ కీర్తన ఒక పెక్యులర్ కీర్తన, అంటే ఇశ్రాయేలు చరిత్రను గుర్తు చేసే ఒక కీర్తన. చాలా పెద్ద కీర్తన. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక 1 రీడింగ్ స్ట్రెచ్ అలా ఎప్పుడన్నా ఒకేసారి 70 వచనాలు చదవచ్చు, 72 వచనాలు. చాలా పవర్ఫుల్ కీర్తన, అంటే ఇశ్రాయేలు చరిత్ర మొత్తాన్ని గుర్తు చేసే ఒక కీర్తన. బహుశా ఆసాపు మేబీ ఆ మాట మీకు చూపిస్తే బాగుంటుంది. ఆఖరి వచనం కనుక మీరు చూస్తే, ఆఖరి 70వ వచనంలో తన దాసుడైన దావీదును కోరుకొని, అంటే 72 వచనాలు, అయితే రౌండ్ ఫిగర్ వేసుకోండి, 75 వచనాలు. ఐగుప్తులోంచి దేవుడు వాళ్ళని విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత అది మొదలుకొని దావీదు వరకు ఉన్న హిస్టరీని గుర్తు చేశాడు. ఈ 70 వచనాల్లో ఏముంది అంటే, 72 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి దావీదు రాజయ్యి, దావీదు పరిపాలన కింద వీళ్ళు క్షేమంగా ఉండే వరకు మధ్యలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చాడు. సో ఈ కీర్తన ఒక రకంగా వాళ్ళ చరిత్రను గుర్తు చేసుకుంటూ పాడే ఒక పాట. రెండవది విచిత్రమైన కీర్తన. ప్రారంభంలో కొన్ని మాటలు మీకు చూపించాక నేను లోపలికి వెళ్తాను. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను. ఎప్పుడు కూడా ఇటువంటి కీర్తన మనకి తారసపడదు. జనరల్గా మనం ఊహించుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ప్రస్తావించాడు. మేబీ మీరు ఇట్లా ఊహించుకోవచ్చు, ఒక ప్రాంతంలో ప్రజలందరినీ, ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఓ చోట సమకూర్చి మాట్లాడుతున్నాడు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. మేబీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు అనుకోవచ్చు, అందరినీ పిలుస్తున్నాడు అనుకోవచ్చు. రండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని అందరినీ పిలుస్తున్నాడు. మనం ఊహించుకోవచ్చు, ఈ 12 గోత్రాల సమాజం అంతా ఒక చోట గ్యాదర్ అయ్యి నిలబడ్డారు. మీరందరూ రండి, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములు మీకు తెలియచెప్పేది. సో పాత సంగతులు నేను మీకు చాలా చెప్పాలి, గూఢవాక్యాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి, ఉపమానాలు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి, మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పాలి. సో నాకు తెలిసినవి చెప్తాను, నా పేరెంట్స్ దగ్గర మా పితరులు మాకు నేర్పించిన విషయాలు చెప్తాను. ఇశ్రాయేల్ ప్రజలారా రండి, మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అని వాళ్ళని పిలుస్తున్నాడు. మేబీ వాళ్ళందరూ వచ్చి పోగై ఉండొచ్చు. వాళ్ళు చెప్తున్నాడు, యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బలము, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాం. సో ఏం చెప్పాలి నేను అంటే, పూర్వకాలపు సంగతులు, గూఢమైన వాక్యాలు, కొన్ని ఉదాహరణలు, కొన్ని ఉపమానాలు, మాకు తెలిసిన సంగతులు, మా తల్లిదండ్రులు మాకు చెప్పిన సంగతులు, మా పితరులు మాకు చెప్పిన సంగతులు,
యెహోవా చేసిన స్తోత్రార్హ క్రియలు, ఆయన బలం, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు దాచకుండా వాటిని మేము వారి పిల్లలకు మేము చెప్పాలి. సో ఒక ట్రెడిషన్ అక్కడ ఉంది. మా పితరులు మాకు కొన్ని సంగతులు చెప్పారు, మేము వాటిని దాచిపెట్టకుండా మేము మీకు చెప్తున్నాము. మీరేం చేయాలి? మీరు మీ పిల్లలకి వాటిని మీరు చెప్పాలి. అక్కడ అవ్వలేదు. వాటిని, లేకపోతే దాని కింద వచ్చిన రాగల తరముల్లో పుట్టబో పిల్లలు దాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కి దాన్ని మళ్ళీ మీరు పాస్ ఆన్ చేయాలి. మాకెవరో చెప్పారు, మేము తెలుసుకున్నాము, మేము మీకు చెప్తున్నాము, మీరు మీ పిల్లలు చెప్పండి, మీ పిల్లలు మళ్ళీ వాళ్ళకు పుట్టబోయే వాళ్ళకి చెప్పాలి. సో ఇశ్రాయేలు లెగసీ, ఇశ్రాయేలు ట్రెడిషన్, ఓరల్ ట్రెడిషన్ అని కూడా అంటారు, లేకపోతే రిటన్గా కూడా రాస్తూ చరిత్రను వాళ్ళు గ్రంథస్థం చేస్తూ వచ్చారు, రికార్డ్ చేస్తూ వచ్చారు. ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఇట్స్ బీన్ పాస్డ్ ఆన్. ముందు తరాలకు వాళ్ళు దాన్ని అందిస్తూనే ఉన్నారు. వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు. ఇప్పుడు ఆసాప్ అంటున్నాడు, ప్రజలందరినీ పోగు చేసి, బాబు వినండి, మేము కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పాలి. మా పితరులు మాకు చెప్పిన సంగతులు మేము మీకు చెప్పాలి, మీరు మీ పిల్లలు ముందు తరాలకు మీరు వాటిని వివరించి చెప్పాలి. యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బలము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు దాచకుండా చెప్పాలి. దాంతోపాటు మీరు మీ నెక్స్ట్ జనరేషన్ కానీ, మీ పిల్లలు కానీ, ఆ ముందు తరాలు కానీ చెప్పాల్సిన ఇంకొక సంగతి ఉంది. అదేంటంటే 5వ వచనం మధ్యలో చదువుతున్నాను నేను. వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై. ఎందుకు చెప్పాలట వీళ్ళకి ఈ సంగతులు? వీళ్ళు గాడి తప్పిపోకూడదు, వాళ్ళు పక్కదారి పట్టకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. ఈ మాట చూడండి, తమ పితరుల వలె తిరగబడక మూర్ఖత తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండక. ఇది ఆసాపు ప్రత్యేకత. నేను మీకు కొన్ని సంగతులు చెప్తున్నానని ప్రారంభించి ఏం చెప్తున్నాడంటే, బాబు మా పితరులు మాకు చెప్పిన సంగతులు మీకు చెప్తున్నాము, మీరు ముందు తరాలకు చెప్పండి. ఏమని చెప్తారంటే, మీ పితరులు ఏం చేశారో చెప్పండి, మీ పితరుల్లాగా మీరు ఉండొద్దని చెప్పండి. ఏం చేశారు ఆ పితరులు? తిరుగుబాటు చేశారట. మూర్ఖత తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండొద్దు అని చెప్తున్నాడు. మీరు ఆ పై వచనాల కింద వచనాలు చూడండి. ఈ కీర్తన అంతా ఏంటి అనంటే, ఈ పితరులు ఏ విధంగా యెహోవాను విడిచిపెట్టేశారు, ఈ పితరులు ఏ విధంగా యెహోవాను వదిలేశారు, ఎక్కడ వాళ్ళు తిరుగుబాటు చేశారు, ఎక్కడ వాళ్ళు తమ మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు, ఎక్కడ కృతజ్ఞత లేకుండా ప్రవర్తించారు. ఆయన ఇన్ని మేళ్ళు, ఆశ్చర్యక్రియలు, స్తోత్రార్హ క్రియలు, బలమైన కార్యాలు, అద్భుతాలు వాళ్ళ మధ్యలో చేస్తూ ఉంటే అవన్నీ వాళ్ళు మర్చిపోయి ఎలా ప్రవర్తించారు. దేవుడు మేలు చేస్తే మర్చిపోతారా ప్రజలు అంటే, ఈజీగా మర్చిపోతారు. ఈజీ అంటే ఈజీ. కనీసం దేవుడికి ఒక సెకండ్ పాటు థ్యాంక్స్ చెప్పటానికి కూడా గుర్తు రానంత ఈజీగా మర్చిపోతారు. అది మానవ భ్రష్ట స్వభావం. నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. మన పితరులు అంటే ఐగుప్తు దగ్గర నుంచి మొదలుకొని, మోషే కాలం నుంచి మొదలుకొని 6వ వచనం, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తిరుగుబాటు చేసేవాళ్ళు, మూర్ఖత కలిగిన వాళ్ళు, తిరుగుబాటు కలిగిన ఆ తరము. కొంచెం కిందకు వస్తే అక్కడక్కడ వచనాలు చూపిస్తున్నాను నేను మీకు. 10వ వచనం చూడండి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును
అనుసరింపనొల్లకపోయిరి. 11వ వచనం చూడండి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఎలా మర్చిపోతారు? ఎలా మర్చిపోతారు? మీరు ఆలోచించండి. ఏం క్రియలు చేశాడు ఆయన? సముద్రాన్ని రెండుగా చీల్చిన స్టోరీ ఎవడైనా మర్చిపోతాడా? ఆ మధ్యలో ఆరిన నేల మీద వీళ్ళు నడుచుకుంటూ వెళ్తా ఉంటే అటు ఇటు గోడలాగా నీళ్లు నిలబడితే బిత్రపోయి చూసి ఇట్లా కూడా జరుగుద్దా అనుకుని ఆ స్టోరీ మర్చిపోతారా వాళ్ళు? అది మర్చిపోయి మళ్ళీ దేవుడిని వాళ్ళు విసుక్కుంటారా? దేవుడిని తిడతారా? మాకేం పెట్టాడు దేవుడు అని అడుగుతాడా? ఆకాశం నుంచి ఆహారం కురిపించిన సంగతి ఎట్లా మర్చిపోతారు? 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వాళ్ళు అడుగడుగున రోజుకు ఒక అద్భుతాన్ని అనుభవిస్తూ వెళుతూ ఎట్లా మర్చిపోతారు ఆ స్టోరీస్ వాళ్ళు? ఒకసారి కాదు. ఈ కీర్తన ఎందుకు ప్రత్యేకం అంటే పదే పదే ప్రతి తరములోనూ ప్రతి సందర్భంలోనూ వాళ్ళు ఇలా చేశారట. నేను క్లుప్తంగా ఆ కీర్తన మీకు సమ్మరీ చూపిస్తున్నాను. మనం మాట్లాడుకుంటుంది 13వ వచనం. సముద్రాన్ని పాయలుగా చేసి వాళ్ళని అటు నడిపించాడు, నీటిని రాశిగా నిలబెట్టాడట. 15వ వచనం. అరణ్యంలో బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడట. 17వ వచనం. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చిరి, మహోన్నతుని మీద తిరగబడ్డారు. 18వ వచనం. తమ హృదయములో దేవుని శోధించారు. ఇక చాలా ఉన్నాయి. నేను మీకు ఈ కీర్తన మీకు అర్థం అవ్వాలని మళ్ళీ అక్కడక్కడ చూపిస్తున్నాను. అయినను అనే మాట గుర్తుపెట్టుకోండి. 36వ వచనం. అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. దాని తర్వాత పేజీ కూడా మీరు చూస్తే 56వ వచనం. అయినను వారు మహోన్నతులైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి, తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. అడుగడుగునా ఉంటుంది. మీ తర్వాత చూసుకోండి. చాలా చోట్ల ఈ మాట ఉంది. వాళ్ళు ఎన్నిసార్లు ఆయనను తిరుగుబాటు చేశారో. లేకపోతే ఈ వచనం కూడా చూడండి, 32వ వచనం. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. 72 వచనాల ఈ కీర్తన పదే పదే ఏం చెప్పుద్ది అంటే మనుషులు దేవుడిని ఎలా మర్చిపోతారో చెప్పుద్ది. మనుషులు దేవుడిని ఎంత ఈజీగా మర్చిపోతారో చెప్పుద్ది. మనలో చాలామంది ఉంటారు, ప్రాణాపాయ స్థితిలో దేవుడు గుర్తొస్తాడు, దేవుడు బ్రతికిస్తాడు, తర్వాత దేవుడు గుర్తురాడు. ఇల్లు గడవట్లేదు, రూపాయి చేతిలో లేదు, కడు పేదరికంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. దేవుడు పోషించే వాళ్ళని మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకొచ్చాక మళ్ళీ దేవుడు గుర్తుకురాడు. నాకు ఉద్యోగం లేదు, నాకు పరిస్థితి గడవట్లేదు, నేనేం చేయాలో తెలియట్లేదు అన్న వాళ్ళకి దేవుడు ఒక పని ఇస్తాడు. ఆ పని ఇచ్చాక వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి మర్చిపోతారు. ఎన్ని మేళ్ళు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో చేస్తాడో ఆ వ్యక్తి కూర్చొని ఆలోచించుకుంటే వచ్చేస్తాయి. ఎవరు చెప్పవసరంలా, ఆలోచించుకుంటే గుర్తొస్తాయి. ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఎ స్టోరీ. ప్రతి వ్యక్తి జీవితంలో ఒకటో రెండో మూడో రేర్ స్టోరీస్ ఉంటాయి. దేవుడే చేశాడు, దేవుడే మమ్మల్ని పోషించాడు, దేవుడే మమ్మల్ని బ్రతికించాడు, దేవుడే మమ్మల్ని కాపాడాడు. ఈరోజు నేను అలా బ్రతుకున్నానంటే దేవుడే కారణం. ఈరోజు అంత మంచి స్థితిలో ఉన్నానంటే దేవుడే కారణం. ఈరోజు దేవుడు నన్ను హెచ్చించాడంటే, సమృద్ధి ఉందంటే, ఓ పూట గట్టిగా అన్నం తింటున్నానంటే దేవుడే కారణం. బట్ మర్చిపోతారు. ఆసాపు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ రండి, మీకు ఇంపార్టెంట్ సంగతి చెప్పాలి. అదేంటంటే మన పితరులు మంచివాళ్ళు కాదు, మన దేవుడు మంచివాడు. నెవర్ టాక్ అబౌట్ యువర్ పేరెంట్స్, దే వర్ నాట్ ఫెయిత్ఫుల్. అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్.
ఇశ్రాయేలు చరిత్రలో అబ్రహాము గొప్పవాడు, దావీదు గొప్పవాడు, యోసేపు గొప్పవాడు, సంసోను గొప్పవాడు, ఈ స్టోరీస్ లేవట. బైబిల్ దాన్ని రాసిన విధానమే చాలా ఆశ్చర్యంగా రాసింది. బైబిల్ ఎవరిని విడిచిపెట్టలేదు. అందరి జీవితాలు మంచి రాసింది, చెడు రాసింది. చరిత్రలో మనకి కొంతమంది గురించి జీవిత చరిత్రలు మనం చదువుకుంటాం, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ చదువుకుంటాము. చరిత్రలో వాళ్ళ గురించి నెగిటివ్ మనకి ఎప్పుడు చెప్పరు, వాళ్ళ గురించి మంచిగా చెప్తారు. వన్ సైడెడ్గా రాస్తారు. కానీ బైబిల్ అలా రాయలేదు. బైబిల్లో ఉన్న వ్యక్తులు, భక్తులు జీవితాలన్నీ కూడా 2 సైడ్స్ ఉంటాయి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ ఏం పిచ్చి పనులు చేశాడో కూడా రాసింది. పేతురు అపోస్తలుడు, కానీ పేతురు ఏ పనులు చేశాడో రాస్తున్నాయి. దావీదు నా హృదయానుసారుడు, కానీ ఏం పని చేశాడో రాస్తున్నాయి. ఎవరిని వదిలిపెట్టలేదు. అందరి గురించి నిష్పక్షపాతంగా దేవుడు వాళ్ళ జీవితాలను రాయించాడు. రీజన్ ఏంటంటే వాళ్ళు మంచివాళ్ళనో వాళ్ళ జీవితాలు బట్టో వాళ్ళ విశ్వాసాన్ని బట్టో దేవుడు మనం చూడలేదు. దే వర్ అన్ఫెయిత్ఫుల్, అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అది ఎక్కడి దాకా వచ్చేసిందంటే ఆ నమ్మకత్వం కలిగిన ఆ దేవుడు, విశ్వాసత కలిగిన ఆ దేవుడు, ఎంతైనా నమ్మదగిన వాడు అనకబడే ఈ దేవుడు వీళ్ళకి ఒక్కోసారి అలుసైపోతాడు. వాళ్ళకే కాదు, మనకు కూడా అలసైపోతాడు. ఎంతవరకు అలసైపోతాడంటే అసలు ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు, మనకు ఆయన అన్నీ చేస్తున్నాడు, ఆయన్ని బట్టే మనం బ్రతుకుతున్నామన్న సంగతి మనం మర్చిపోతాం. ఎక్కడి దాకా మర్చిపోతామంటే 37వ వచనం, 36 చదువుకున్నాం కదా. వారి హృదయం ఆయన ఏళ్ల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదు, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేశారు. ఏం చేశారట? వాళ్ళ హృదయం ఎప్పుడూ సిన్సియర్గా దేవుడి విషయంలో లేదట. ఎప్పుడన్నా దేవుడిని వాళ్ళు పొగిడినట్టు స్తుతించినట్టు కనపడినా కూడా అది ముఖస్తుతేనట. ఊరిన పై నోటి మాట చేతే చేశారు, కానీ ఆ పై వచనం ఉంది కదా, వాళ్ళ హృదయం ఎప్పుడు దేవుడికి అనుకూలంగా లేదు. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అంటే వాళ్ళు వచ్చి మాటలు చెప్పి ఆరాధన చేసి నువ్వు అలా ప్రోవా ఇలా ప్రోవా అనేది కేవలం ఒట్టి అబద్ధం. ఎందుకంటే వాళ్ళ మనసు అంతా ఎవరి మీద ఉంది? దేని మీద ఉంది? వాళ్ళు ఏనాడు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించలేదు, దేవుణ్ణి ఆరాధించలేదు. ఇప్పుడు చూడండి, అడుగడుగునా శోధించి తిరుగుబాటు చేసి ప్రద్దానికి వంకలు పెట్టి ఆహారం పెట్టలేడా, మంచినీళ్ళు ఇవ్వలేడా, అది ఇవ్వలేడా, ఇది ఇవ్వలేడా, ఈ మాత్రం దానికి ఎక్కడ తేవాలా, అదేదో ఐగుప్తులోనే బతికేవాళ్ళం కదా అని ఈసడించుకుంటూ వంకలు పెడుతూ, ఒకవేళ ఎప్పుడైనా స్తుతించినా కూడా అది ముఖస్థుతి బొంకటం లాగా చేస్తూ ఉంటే దేవుడు కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఆ మాట చెప్తున్నాడు అనమాట. 38వ వచనం, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. ఆయన కోపం వస్తుందంట, కానీ ఆ కోపాన్ని మరి ఏం చేస్తాడో తెలియదు. ఆ కోపాన్ని కూసేపట పక్కన పెట్టి వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషాన్ని పరిహరిస్తాడు. ఇది మన దేవుడి గుణలక్షణం. నశింపచేసే అంత కోపం వస్తుందంట ఆయనకి. ఆయన ఒక 1 సెకండ్ తన కోపాన్ని నీ మీద చూపిస్తే నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు. కానీ నశింపచేయక ఆ కోపాన్ని పక్కన పెట్టి వాత్సల్య సంపూర్ణుడై ఏం చేస్తాడంట? నిన్ను శిక్షించకుండా నీ దోషానికి ఆయనే ప్రాయశ్చిత్తం చేసి పరిహారం చేసి క్షమించేసి ఓన్లే అని వదిలేస్తాడు. జరుగుద్ది అట్లాగా? జరుగుద్దా? మన జీవితంలో దేవుడు ఎప్పుడైనా కోపం వచ్చి ఈయన ఒక్కసారి వేసి పడేస్తే పోద్దని దేవుడికి ఎప్పుడైనా అనిపిస్తుందా? నేను కావాలి మా కృష్ణా జిల్లా భాష మాట్లాడుతున్నాను.
ఒకసారి ఈయన వేసేస్తే పోద్దని దేవుడికి అనిపిస్తుందా? అనిపించదా? చెప్పండి. అనిపిస్తుందా? అనిపిస్తుంది. మన ప్రవర్తన దేవుడికి ఎంత కోపాన్ని తెప్పిస్తుందంటే కింద ఓ మాట రాశాడు, చూస్తారా ఆ మాట కూడా. తన ఉగ్రతను ఏమాత్రము ఏం చేస్తాడంటే దేవుడికి ఏమొస్తుందంట? కోపం అన్నాడా? ఉగ్రత. కోపం అనే మాట కూడా వాడలేదు, ఇంకా హైయెస్ట్ మాట వాడాడు. రాత్ అంటారు దాన్ని. ఇక ఆయనకి మహా కోపం వచ్చేస్తుంది. నిన్ను సంహరించాలన్నంత కోపం వస్తుంది, నిన్ను నాశనం చేయాలన్నంత కోపం వస్తుంది. దేవుడు కోపం ఎందుకు వస్తుంది బ్రదర్ అంటే, ఇక నేనేం చేయలేను. వస్తుందా రాదా? సో మాట రావట్లేదు, చూసారా? ఎస్ అంటే ఏ వస్తుందేమో. మీరు ఎస్ అన్నా నో అనకపోయినా వస్తానే ఉంటుంది. అత్యంత పరిశుద్ధుడైన న్యాయవంతుడైన దేవుడికి మనం చేసే పనికిమాలిన పనులు చూసినప్పుడు కోపం వస్తుంది. మీకు ఎప్పుడు చెప్పే ఉదాహరణ మీకు చెప్తున్నాను, దాని ఇంటెన్సిటీ మీకు అర్థం అవ్వాలి. రోజుకి ఎన్నిసార్లు నన్ను చూస్తే దేవుడు కోపం వస్తుంది? వీడు మళ్ళీ అని దేవుడు పళ్ళు కొరికే సందర్భాలు ఎన్నుంటాయి రోజుకి. రైతు మార్కెట్ బేరం ఆడండి, మినిమం వేసుకోండి. ఉండవా? ఎన్ని ఉంటాయి రోజుకి? పూటకోటి వేద్దామా? రోజుకు 3 వేద్దాం. రోజుకి సంవత్సరానికి ఎన్ని? 365 ఇంటూ 3 ఎన్నిసార్లు? 2024లో ఎన్నిసార్లు? 1000 సార్లు అనుకోండి. ఈ సంవత్సరం ఆల్రెడీ 100 అయినాయా? ఆ మాట చూడండి. నలభై 41 వచనం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరగబడరు. అది వాళ్ళ స్టోరీ అయినా మన స్టోరీ అయినా, మన స్టోరీ అయినా ఒకటే. రిపీటెడ్గా దేవుడిని శోధించడం, దేవుడికి కోపం తెప్పించడం, దేవుడిని దుఃఖపెట్టడం, దేవుడికి ఆయాసం కలిగించడం తప్ప ఇంకోటి ఏం ఉండదు మన లైఫ్లో. పైనుంచి దేవుడు మన వైపు చూస్తూ ఉంటే దేవుడు మనం చక్కగా చూసి వీడు భలే ఉన్నాడు, చాలా చక్కగా జీవిస్తున్నాడు అనుకుంటాడని మీరు అనుకుంటే ఇక అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. యాక్చువల్ స్టేటస్ ఇది. ఎవ్రీ టైమ్ వెన్ దే లుక్డ్ ఎట్ హిమ్, వెన్ హీ లుక్స్ ఎట్ అస్, ఆయన మన వైపు చూసిన ప్రతిసారి ఆయనకి కోపం వస్తుందట. ఎందుకంటే ఆ ప్రవర్తన, ఆ కృతజ్ఞత లేకపోవటం, ఆ నిర్లక్ష్యం, ఆ తిరుగుబాటు ఆయన కోపం కలిగిస్తుందట. తన ఉగ్రతను 38వ వచనం చదువుతున్నాను. ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక, చూసినప్పుడల్లా కోపం వస్తూ ఉంటుందట. దేవుడు ఏం చేస్తాడట? ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడట, దాన్ని పెరగనివ్వకుండా అణుచుకుంటూ ఉంటాడట. పలుమార్లు కోపము అణుచుకునేవాడు. ఇది చేతగాంతనం అని ఎవడని అనుకుంటే ఇక మనం ఏం చేయలేం. అది వాత్సల్య సంపూర్ణుడు కాబట్టి అలా చేస్తున్నాడట. నశింప చేయాలనేంత కోపం ఆయనకు వస్తుందట. కానీ తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక తన కోపమును పలుమార్లు అణుచుకుంటాడు. అలా అణుచుకోవటానికి ఆయన ఒక కారణం చెప్తాడట. అది కూడా చూసి మనం ఆరాధనలోకి వెళదాం. 39వ వచనం. వారు కేవలము శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేస్తారు. మన స్టేటస్ ఏంటంటే ఒకసారి ఇటు నుంచి అటు వెళ్ళే ఒక గాలి లాంటి వాడు.
ఇలా ఇలా వేస్తాము, ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లా వెళ్తాము. తర్వాత ఇంకా ఆ గాలి మళ్ళీ వెనక్కి రాదు. అంతే మన లైఫ్ అంతే. ఒక చిన్న ఇట్లా అలా వెళ్తాడనమాట, ఒక చిన్న స్ట్రోక్ అయిపోయింది. అలా గాలి అలా వేస్తుంది, ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి రాదు. ఒక రెప్పపాటు కాలం అన్నమాట జీవితం. అటువంటి వీడిని ఏం చేయాలి నేను అని ఆయనే కోపాన్ని అణుచుకొని మనల్ని బ్రతకనిస్తూ ఉంటాడు. ఆసాపు వాళ్ళు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీకు కొన్ని సంగతులు చెప్పాలి, మీద రండి. ఏంటంటే మన పితరులు మంచివాళ్ళు కాదు. చెప్పండి చెప్పండి, మనం కూడా మంచివాళ్ళం కాదు. మనం ఇప్పటికీ ఇంకా బ్రతికి బట్టగలుగుతున్నామంటే కారణం ఎవరు? దేవుడు. మన యోగ్యత కాదు, మన మంచితనం కాదు, మన అర్హత కాదు. దేవుడు తన వాత్సల్యాన్ని బట్టి, తన కృపను బట్టి, తన కోపాన్ని అణుచుకోవటాన్ని బట్టి మనం ఇంకా బ్రతుకున్నాము. అది ఒకసార్లు కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు దానికి లెక్కలేదు. కొన్ని వేల సార్లు, లక్షల సార్లు. పర్హాప్స్ అవర్ ఎంటైర్ లైఫ్ టైం. మనకి రోజు లేచిన కాడి నుంచి మన స్టోరీ ఇదే. వాడిని నశింపజేయాలంత కోపం దేవుడికి వస్తూ ఉంటుంది. మరోవైపు ఆయన వాత్సల్య సంపూర్ణుడు ఏమంటాడంటే పోన్లే అని అంటాడు. తన కోపాన్ని ఆయన అణుచుకుంటూ ఉంటాడు. మళ్ళీ మనం అడిగినప్పుడల్లా ప్రార్థన జవాబిస్తూ ఉంటాడు. అడగకపోయినా కూడా సహాయం చేస్తూ ఉంటాడు. మనల్ని పోషిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు. ఒకవైపు నీకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటాడు, మరోవైపు తన కోపాన్ని అణుచుకుంటూ 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 ఉంటాడు. అది మన దేవుడి సంగతి, మన సంగతి. అవర్ ఫాదర్స్ దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నేను ఒకసారి మా అమ్మాయి కూర్చోబెట్టి చెప్పాను, చాలాసార్లు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఏం జరుగుద్ది అంటే ఒక చిన్న ప్రమాదం జరుగుద్ది. మనం దేవుడు నమ్ముకున్నాక మనకు పిల్లలు పుడితే కనుక ఒక సిస్టమేటిక్ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటే, ఉదాహరణకి ఎబ్బి ఉన్నాడు అనుకోండి, యంగ్ ఏజ్లో దేవుడు నమ్ముకున్నాడు, పరీక్షలు ఇన్వాల్వ్ అయ్యాడు, అలా అలా ఉద్యోగం చేసుకుంటున్నాడు, తర్వాత పిల్లలు పుట్టారు. ఇప్పుడు విశ్వాసంలోను పరిచర్లోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు పెద్ద అవుతా ఏం చూస్తారంటే క్రిస్టియన్ అట్మాస్ఫియరే చూస్తారు, ఆ స్పిరిచువల్ వాతావరణం చూస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఆ పాపను అడిగితే ఏం చెప్పుద్ది? మా డాడీ ఎవరు? ఏమని చెప్పుద్ది? మా డాడీ చాలా మంచోడు. మంచోడేనా అంటే పార్ట్ 1 ఒకటి ఉంది, నీకు తెలియదు. అది నువ్వు పుట్టే టైంకి పార్ట్ 1 అయిపోయింది. మేము దేవుడు నమ్ముకొని మా జీవితాలు మారినాయి కాబట్టి బాగున్నాం, బట్ పార్ట్ 1 నీకు తెలియదు. ఒకరోజు నేను నా కూతురికి చెప్పాను, నీకు ఊహ తెలిసే టైంకి నేను స్పీకర్గా అవతారం ఎత్తాను కాబట్టి మా నాన్న మంచోడు నువ్వు అనుకుంటే పొరపాటు. యువర్ ఫాదర్ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్, బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మీ నాన్న నువ్వు అనుకున్నంత గొప్పోడేమి, మంచోడేమి, భక్తుడేమి కాదు. బై హిస్ గ్రేస్ మీ ఫాదర్ బ్రతుకుతున్నాడు, అండ్ బై హిస్ గ్రేస్ నువ్వు బ్రతుకుతున్నావు. నేను దేవుణ్ణి ఆరాధించడానికి ఏది నాకు బలమైన కారణమో నా పిల్లలకు కూడా అదే బలమైన కారణం. ఏంటంటే దేవుడు వాళ్ళని దయతలిచి బ్రతకనిస్తున్నాడు. వాత్సల్య సంపూర్ణుడై తన కోపాన్ని ఓర్చుకొని మనల్ని బ్రతకడానికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. అందులో ఎవరి క్రెడిట్ లేదు. చాలాసార్లు పాపం తెలియక మా తల్లిదండ్రుల ప్రార్థన వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నట్టు ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళకే దిక్కులేదు, మళ్ళీ నీకెక్కడి నుంచి వస్తాయి? అవర్ గాడ్ ఈజ్ సో గ్రేషియస్, సో ఫెయిత్ఫుల్, సో మెర్సిఫుల్. తరాలు 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 ఆ కుటుంబాలను దేవుడు పోషిస్తూ వాళ్ళని సంరక్షిస్తూ నిలబెడుతూ వాళ్ళని ఉండేస్తున్నాడంటే అది మన దేవుడు గొప్పతనం. ఆసాపది గుర్తు చేస్తున్నాడు.
ఐగుప్తు మొదలుకొని దావీదు మిమ్మల్ని పరిపాలించే వరకు మీ చరిత్ర ఏంటో చూసుకోండి. టైమ్ అండ్ అగైన్ అయినను వాళ్ళు ఇలా ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఇలా ఉన్నాడు. అది ఇశ్రాయేల్ ప్రజల స్టోరీ అయినా మన స్టోరీ అయినా ఒకటే. తల ఉంచి ఆరాధిద్దాం. దేవుడు మనకు చేసినవి గుర్తు చేసుకుందాం. దేవుడు ఎంత నమ్మదగిన వాడో, మనం ఎన్నిసార్లు తప్పిపోయామో గుర్తు చేసుకుందాం. ఆయన వాత్సల్య సంపూర్ణుడు, ఆయన కోపాన్ని రేపుకొనడు, తన కోపాన్ని అణుచుకునే దేవుడు, పలుమార్లు మనల్ని కనికరించే దేవుడు, మళ్ళీ 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 మనల్ని జాలిపడి బ్రతకనిచ్చే దేవుడు, నరమాతులు వీళ్ళని జాలిపడి మనల్ని బ్రతకనిస్తూ ఉంటాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. తల ఉంచి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, స్తుతిద్దాం.